పల్నాడు జిల్లా రహదారులపై భద్రతా చర్యల పరిశీలనలో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, నకరికల్లు ఎస్ఐ సతీష్లు నకరికల్లు మండలంలోని ప్రధాన రహదారులను పరిశీలించారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు, సిగ్నల్ లైట్లు, ఇనుప బ్యారికేడ్లు వంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా లేదా పరిశీలించారు. అవసరమైన చోట సంబంధిత శాఖలతో సమన్వయం చేసి రహదారి భద్రతను మెరుగుపరిచే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నకరికల్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నేను సత్తెనపల్లి డిఎస్పీ, అలాగే మా సిఐ గారు రమేష్ గారు హెడ్ క్వార్టరు, అలాగే సతీష్ ఎస్ఐ గారు నకరికల్లు, ప్రతి మండలంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విధంగా యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి రీసెంట్గా 2 days బ్యాక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యాక్సిడెంట్స్ మీద రివ్యూ మీటింగ్ జరిగింది, ఎలా తగ్గించాలనే దాని మీద. అందులో భాగంగా ముఖ్యంగా యాక్సిడెంట్స్ అయ్యేటువంటి బ్లాక్ స్పాట్స్ని మొత్తం పల్నాడు జిల్లాలో 34 బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం. ఇందులో ముఖ్యంగా మాకు నర్సాపేట సబ్ డివిజన్లో 13, సత్తెనపల్లి సబ్ డివిజన్లో 11, అలాగే గురజాల సబ్ డివిజన్ 10, మొత్తం 34 బ్లాక్ స్పాట్స్లో కూడా ఒక్కసారి రివైజ్డ్ ఎస్టిమేషన్ ఏమేమి అవసరం ఉంది, ఇప్పటి వరకు ఏమున్నాయి, ఇంకా ఏం అవసరం ఉంది, లైటింగ్ అవసరం ఉందా, అలాగే స్పీడ్ బ్రేకర్స్ ఏమన్నా అప్రోచ్ రోడ్లకి స్పీడ్ బ్రేకర్స్ అవసరం ఉన్నాయా, అలాగే రింబుల్ స్టెప్స్ అవసరం ఉన్నాయా, అలాగే స్టడ్స్ పనిచేస్తున్నాయా లేదా, లైటింగ్ స్టడ్స్, బ్లింకింగ్ లైట్స్ పనిచేస్తున్నాయా లేదా, సిగ్నల్స్ ఉన్నాయా లేదా, సైనేజ్ బోర్డ్స్ ఉన్నాయా లేదా, వీటన్నిటి మీద ఒకసారి కూలంకుషంగా రాసుకొని ప్రతి స్పాట్లో ఆగి ఫోటోలు దిగి రాసుకొని రమ్మన్నారు ఎస్పీ గారు. ఇదంతా కూడా మేము మొత్తం తిరిగి అయిపోయిన తర్వాత మొత్తం ఎస్పీ గారికి సబ్మిట్ చేస్తాం రిపోర్టు. దాని మీద ఫర్దర్ స్టెప్స్ మిగతా డిపార్ట్మెంట్స్ అందరితోటి, R&B వాళ్ళతోటి, హైవే వాళ్ళతోటి, మొత్తం మున్సిపాలిటీ వాళ్ళతోటి జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో భాగంగా ఏ డిపార్ట్మెంట్ ఏ పని చేయాలో ఆ పనికి మా ఎస్పీ గారు రిపోర్ట్ పెడతారు.